గుడ్ ఈవినింగ్ పిల్లలు. ఈరోజు మనం 2 డిజిట్ టేబుల్ ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. 2 డిజిట్ టేబుల్స్ మనందరికీ 1 to 9 టేబుల్స్ వస్తే మనం ఏ టేబుల్ అయినా ఈజీగా రాయొచ్చు. సపోజ్ మనం 67 అనే టేబుల్ తీసుకుందాం. 67లో ఇది 2 డిజిట్ నెంబర్, బట్ ఇండివిజువల్గా 6 అనే డిజిట్ ఉంది, 7 అనే డిజిట్ ఉంది. మనకు 6 టేబుల్ వచ్చు, మనకు 7 టేబుల్ వచ్చు. 6 టేబుల్ రాద్దాం. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54. 7 టేబుల్ రాద్దాం. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63. ఇప్పుడు మనం ఇండివిజువల్గా 6 టేబుల్ రాసుకున్నాం, 7 టేబుల్ రాసుకుందాం. 67 కంబైన్ చేద్దాం. ఏ విధంగా అంటే గ్రూపింగ్ మెథడ్ అంటారు. దీన్ని ఏమంటారు? గ్రూపింగ్ మెథడ్. సపోజ్ ఇప్పుడు 67లో 7 అనేది ఇండివిజువల్గా ఉంది కాబట్టి యూనిట్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7. 6 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి 67. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది యూనిట్ ప్లేస్లో 4. ఈ 12 ప్లస్ 1, 12 ప్లస్ 1 ఎంత? 13. అంటే 67 2 134. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్లో 1 ఉంది. 18 ప్లస్ 2, 18 ప్లస్ 2 ఎంత? 20. నెక్స్ట్ 8 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది. ఈ రెండింటిని గ్రూపింగ్ చేద్దాం. 24 ప్లస్ 2 26. నెక్స్ట్ 5 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది. 30 ప్లస్ 3 గ్రూపింగ్ చేస్తే 30 ప్లస్ 3 ఏమవుతుంది? 33. నెక్స్ట్ 2 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది. 36 ప్లస్ 4 40. నెక్స్ట్ 9 యూనిట్ ప్లేస్లో ఉంది. 42 ప్లస్ 4 46. నెక్స్ట్ 6 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది. 48 ప్లస్ 5 53. నెక్స్ట్ 3 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది. 3 54 ప్లస్ 6 603. మనకి ఇప్పుడు 67 టేబుల్ వచ్చింది. 67 1 67, 2 134, 3 201, 4 268, 5 335, 6 402, 7 469, 8 536, 9 603, 67 10 670. ఈ విధంగా మనం ఈజీగా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 76. ఇంకొక 76 టేబుల్ అనేది మీరు రాయండి.